ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీవ్ర స్థాయికి చేరుతాయో, తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది. గుడిలో జరిగిన ప్రమాదం, మరణాలు, బస్సు యాక్సిడెంట్ మందు దాగి బైక్ అతను అంతమంది చనిపోయేదానికి కారణం. ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడికి పోకుండా కాలేజీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు. ఏం చేయలేడు. ఇక రైతులను, ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షన్ పాలిటిక్స్. ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు, ట్రంప్ కార్డు లాగా వాళ్ళని గడ్డకు తీసేది. ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలముతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నిన్న ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి దినం ఏం జరిగింది? ఏమీ జరగలే. ఆయన ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు, అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు, మాట్లాడడానికి సందర్భం లేదు, మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు, రాజకీయ విమర్శలు కాదవి. ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు. ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు, కానీ ఆదినారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు, విషం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో. ఒకసారి గమనించండి ప్రజలారా మీరే, నేను ఏం మాట్లాడాడు ఆయన, ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు. అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావనలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా? 400 కేజీలు భారతమ్మ బంగారు కొనిందంటాడు. సరే, ఏమన్నా అర్థం పడుతూ ఉండే మాటలేనవి? 400 కేజీల బంగారు భారతమ్మ కొనిందంట. ఇప్పుడు ధనదాహం అంట. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి ధనదాహం అంట. భారతమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు. ఆదినారాయణ రెడ్డి మాదిరి, నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు. ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది. 500 రూపాయలకు కూడా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. వాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలవని రాజకీయ కుటుంబం అది. వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే, ఈరోజు ఈ స్థితిలో ఉండారంటే ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యం అని. ఈరోజు మేము ఎమ్మెల్యేలు కాగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం. 100కు 100% చెప్తా. నేను ఎమ్మెల్యే కాగలిగినానంటే మొట్టమొదటి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు కృతజ్ఞత ఉండాలి ఆయన పట్ల. ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగలిగినారు అంటే కదా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అంత ఫ్యాక్షనిస్టులో, అంత ఫ్యాక్షనిజం ఉండే సందర్భంలో గుండ్లకుంట శివారెడ్డి గారి దెబ్బకు విపరీతంగా జిల్లా అంతా షేక్ అయ్యే పరిస్థితుల్లో మరి నిలబెట్టింది రాజశేఖర రెడ్డి. నెలసరి డబ్బులు ఇచ్చినాడు, వాళ్ళకి ఏం కావాలో జీపులు ఇచ్చినాడు, లైసెన్స్ తుపాకులు ఇచ్చినాడు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినాడు. అట్లాంటి కుటుంబాన్ని పట్టుకొని కృతజ్ఞత లేకుండా మాట్లాడతాడు ఆదినారాయణ రెడ్డి గారు. నిలువెత్తు బంగారు ఆ తల్లి. కారణం పూర్తి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ. ఎక్కడే కానీ పుట్టినింటికి మెట్టినింటికి చిన్నపాటి చెడ్డ పేరు తీసుకురాకుండా గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చే స్త్రీ ఆమె. విద్యావంతురాలామె, చాలా తెలివిపరురాలామె. భర్తకు, కుటుంబానికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండగలిగిన స్త్రీ ఆమె. అన్నిటికీ మించి ఆమె నిలువెత్తు బంగారం చెప్పడానికి కారణం, పులివిందలలో దాదాపు 10-15 సంవత్సరాలుగా ఆమె శ్రమతో, ఆమె తెలివితేటలతో, ఆమె ధనముతో 1000 మంది పిల్లలను అన్ని ఖర్చులు భరించి, భోజనము, బట్టలు, చదువు, ఫీజులు భరించి, సొంత కళాశాల వాళ్ళ గురువు పేరుతో పెట్టి, రాజశేఖర రెడ్డి గారి గురువు పేరుతో పెట్టి, వెంకటప్పయ్య గారు 1000 మంది పిల్లలు చదివిస్తుంది ఆమె. ఈ మధ్యకాలంలో మళ్ళీ విజేత అని ఒక స్కూల్ ప్రారంభించింది ఆమె. మానసిక వికలాంగులను ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తారు, ఉచితం. అంటే ఇంతమంది పిల్లలను 10-15 సంవత్సరాలుగా సంపూర్ణంగా అన్ని సహకారాలు, డబ్బులు పెట్టి, ఖర్చులు పెట్టి సమాజంలో మంచి భవిష్యత్తులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే ఆమె సేవా కార్యక్రమాలను
అభినందించాల్సింది పోయి, ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా మాట్లాడాల్సింది పోయి, 400 కేజీలు బంగారు ఉండేదని చెప్పి మాట్లాడడానికి నీకు నోరు ఎట్లొస్తుంది ఆదినారాయణ రెడ్డి నీకు? ఇప్పుడు చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు, భారతమ్మకు బంగారే అవసరం లేదు, ఆమె వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారం. మా అందరి హృదయాలలో, ఈ జిల్లా ప్రజల యొక్క హృదయాలలో, రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో, ముఖ్యంగా కడప జిల్లా యొక్క ప్రజల హృదయాలలో భారతమ్మ యొక్క స్థానం నిలువెత్తు బంగారమే. ఆయన పట్టుకొని జగను ఆమె కలిసి, భారతమ్మ గారు కలిసి వివేకందరిని హత్య చేసిన అంటావాను. అసలుకి నీకు కొంచెమన్నా నీకు మనస్సు కానీ, బుద్ధి కానీ, జ్ఞానం కానీ ఉందా ఆదినారాయణ రెడ్డి గారు? ఒక స్త్రీ హత్య చేసిందని నువ్వు మాట్లాడతావా? అది కూడా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండే ఒక స్త్రీని పట్టుకొని, మర్యాదస్తురాలైన కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళను పట్టుకొని వివేకందరిని హత్య చేసింది భార్యాభర్త అని చెప్పి నువ్వు మాట్లాడతావా? ఇది నోరా కాదా? అది ఇంకా ఆయన మాట్లాడేది మాట ఏంటంటే, జైలుకి పోతారంట ఇద్దరు, జగను భారతమ్మ జైలుకి పోతారంట. ఎందుకు పోతారయ్యా జైలుకు నాకు తెలియక అడుగుతా. 30 సంవత్సరాలు ఫ్యాక్షన్ చేసి, 36 రకాల హత్యలు చేసి, బాంబులేసి, దోపిడీలు కాదు, బాంబులేసి దౌర్జన్యాలు చేసి, చర్యకు ప్రతిచర్యలు చేసిన మీరే జైలులకు పోలే. ప్రజాసేవ కార్యక్రమాలు చేసే భారతమ్మ జైలుకు పోతుందే? ఇంత అపారమైనటువంటి ప్రజాబలం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి అత్యున్నతమైన సీఎం జైలుకు పోతాడా? నీ నోటికి ఏదొచ్చి అది మాట్లాడడం.